షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ గంజాయి తరలిస్తున్న 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. మహారాష్ట్రకి చెందిన 29 సంవత్సరాల యోగేష్ రామ్ సింగ్, 26 సంవత్సరాల దినకర్ నరాలే, 31 సంవత్సరాల చరణ్లాల్ షిండే, 23 సంవత్సరాల యోగిరాజ్ సంజయ్ మహోత్కర్, 19 సంవత్సరాల చైతన్య తుషార్ తాంటక్, 19 సంవత్సరాల రాహుల్ కాంతిలాల్ పాటోక్ ఒరిస్సా నుండి పూణే వయా హైదరాబాద్ మీదుగా 2 వాహనాల్లో తరలిస్తున్న 272 కేజీల గంజాయిని షామీర్పేట పోలీస్ స్టేషన్లో పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ ఎస్ఓటీ మరియు షామీర్పేట పోలీసులు. వారి వద్ద నుండి 2 కార్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించామని పేట ముషీరాబాద్లోని డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మేడ్చల్ జోన్ డీసీపీ షబరీష్, పట్టుకున్న సొత్తు విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని తెలిపిన పోలీసులు ప్రజలకు తగు సూచనలు చేశారు. మత్తు పదార్థాల వల్ల జరిగే ఎన్నో అనార్థాలను దృష్టిలో ఉంచుకుని వాటికి దూరంగా ఉండాలని కోరారు. sample 2 kgs packet చేసి రెగ్యులర్ వెయిట్ చేసి కదా వాట్ సైడ్ అడెసివ్ టేప్ బ్రౌన్ కలర్ అడెసివ్ టేప్ యూస్ చేసి 2 kgs ప్యాకెట్ చేస్తున్నారు. టోటల్ 136 ప్యాకెట్స్ వేరే నా రాకపోయినా నేను 20 పేపర్ చాలా సార్. ఎందుకంటే ఎవరు తీసుకున్నా కానీ ఒక టైప్ చేయగలిగి నమస్కారం. ఎస్టర్డే ఈవినింగ్ అవర్స్లో బేస్డ్ ఆన్ ఏ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఓటీ మేడ్చల్ జోన్ మరియు షామీర్పేట్ పిఎస్ సంబంధించిన సిబ్బంది 2 4-వీలర్స్ని ఇంటర్సెప్ట్ చేసి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న 272 కేజీస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అయిన 6 పర్సన్స్ని అప్రహెండ్ చేయడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి యోగేష్ రేసింగ్ జాదవ్, దినకర్ నరాలే, చరణ్ లాలా షిందా, యోగిరాజ్ సంజయ్, చైతన్య తుషార్, రాహుల్ కాంతిలాల్. వీళ్ళు 6 కూడా మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఒక 272 కేజీస్ని గాంజా పర్చేస్ చేయడానికి సంజు అలియాస్ పార్వతి, ఆయన యాక్చువల్లీ ఒరిస్సాకి చెందిన అతను, వారిని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఒక 5 lakhs అమౌంట్ కూడా ఇచ్చి ఈ గాంజాని పర్చేస్ చేస్తారు. ఈయనకి మెయిన్ పర్చేజర్ రిసీవర్ అనేది ఏం చెప్తామో, పర్చేజర్ వచ్చేసి అప్పా సోలంకి అని. ఈ ఆల్సో బిలాంగ్స్ టు మహారాష్ట్ర. సో సోలంకి హ్యాస్ గివెన్ దిస్ మనీ టు దీస్ 6 persons. వాళ్ళు ఆ అమౌంట్ని ఇచ్చి సంజు దగ్గర నుంచి పర్చేస్ చేసి సిలేరు నుంచి, ఒరిస్సా నుంచి వైల్ దే వర్ ట్రాన్స్పోర్టింగ్ టు పూణే వయా హైదరాబాద్, మనము అది ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ చేయడానికి, ఈ టాస్క్ చేయడానికి దే హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఫర్ నియర్లీ 1 month. వాళ్ళు చాలా కష్టపడి చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి ఈ 272 గాంజాస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని దే హ్యావ్ గాట్ ఇట్. ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ ద ఎస్ఓటీ టీమ్ led by Shivkumar Inspector, Dhananjay SI, Rohit SI and Ramesh Head Constable and Ramesh Police Constables, along with Shamirpet PS team led by SHO Inspector. They have worked under the supervision of ACP Pet Bashirabad Raghunandan Rao. ఈ సందర్భంలో I really want to appeal to the public. సో గాంజా మెనేస్ అనేది మీరందరూ సహకారం ఇస్తేనే మనము ఈ సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా మార్చగలము. సో మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్, మీకు గాంజా గురించి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే దయచేసి మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ద సైబరాబాద్ పోలీస్ టీమ్. థ్యాంక్ యూ.
అయితే యాక్చువల్లీ ఈ రిసీవర్ ఎవరున్నారు అప్ప సోలంకి అని, హీ ఆల్సో బిలాంగ్స్ టు మహారాష్ట్ర. ఈజ్ ఆల్రెడీ అన్ అక్యూజ్డ్, ఒక కేసు గాంజా కేసు విషయంలో మహారాష్ట్రలో జైల్లో ఉన్నారు. ఆ టైంలోనే ఇంకా మిగతా A1 అండ్ A2 యోగేష్ అండ్ దినకర్ వీళ్ళిద్దరు పరిచయం అవుతారు. దేవర్ ఆల్సో ఇన్ దట్ జైల్ వేరే కేసులో, ఈ కేసుకి సంబంధం లేకుండా ఒక మర్డర్ అండ్ ఇంకొక 376 కేసులో అక్కడ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ పరిచయం అయ్యి ఈ విధంగా మనము దే కెన్ ఎర్న్ ఈజీ మనీ అని దే హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్మగ్లింగ్. వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దే హ్యావ్ యూజ్డ్ ఆల్ ద టెక్నిక్స్ టు కన్సీల్ ఇట్. అంటే మేము చూపిస్తాము ఇప్పుడు ఏ విధంగా వాట్ మెథడ్ దే ఆర్ యూజ్ అని వీ విల్ షో ఇట్.